ఫస్ట్న ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మేము వర్గీకరణ చేస్తామనేటువంటి విషయాన్ని మొత్తం ఇడున్న మాల సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా 2004లో అదే సుప్రీంకోర్టు కొట్టివేసింది, 2024లో అదే సుప్రీంకోర్టు చేసుకువచ్చింది. అంటే రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్సు సుప్రీంకోర్టు ప్రభావితమవుతుందని దీన్ని అర్థమవుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్కి వచ్చి అక్కడ ఆగస్టున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంలో అక్కడ చంద్రచూడు వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈరోజు దళితులను విచ్ఛిన్నం చేసేటువంటి విధంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది పార్లమెంటు చట్టం చేసి దేశవ్యాప్తంగా చేయాల్సిన విషయాన్ని ఈ యొక్క రాష్ట్రాలలో దళితుల మధ్యన విచ్ఛిన్నం చేసేటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు మాలల సింహగర్జన పెట్టుకుంటామని చెప్పి మేము పిలిస్తే ఆయన మా మీటింగ్కు రాలేదు. కానీ మాదిగల సమ్మిట్ బిజినెస్ మీటింగ్కి వెళ్ళి మీకు న్యాయం చేస్తా, మీకు అన్యాయం జరగనివ్వనంటే మరి మాలల అన్యాయం చేసిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మేము మాల సామాజిక వర్గంగా ఈ 30 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో మా ప్రాతినిధ్యం కోల్పోయిన మా మాల సంఘాలంతా కూడా దళితులుగా ఐక్యంగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు మా మాల సంఘాలు. ఈరోజు మీరు మాలలకు వ్యతిరేకంగా మా మీటింగులు రాకుండా మీరు యుద్ధ ప్రాతిపదికన చేస్తామనే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ జనాభా లెక్కలు తీయాలి, భూములు లెక్కలు తీయాలి, ఉద్యోగాల లెక్కలు తీయాలి, మొత్తం కూడా ఏ జనాభా ఉంది, ఎవరు అభివృద్ధి ఫలాలు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదో వాటి మీద లెక్కలు తీయాలంటే ఒక 6 నెలలు పడుతుంది. మీరు అది కాకుండా ఆగమేఘాల మీద ఎన్నికలు ఉన్నాయని చెప్పి, లేకపోతే మీరు రాజకీయంగా మేము నష్టపోతామని చెప్పేసి అని ప్రయత్నం చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, రాష్ట్రంలో, గ్రేటర్ హైదరాబాదులో మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తేవడానికి మాల సామాజిక వర్గం ముందు వరుసలో ఉండి పోరాడింది. మరి వాళ్ళకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు 19వ తారీఖున అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం 30 లక్షల మందిలో దాదాపు ఎంతమంది వస్తారో కూడా తెలియదు. ఈ హైదరాబాదుని దిగ్బంధించబోతా ఉన్నాం. ఈ అసెంబ్లీ ముట్టడి నిర్వహించాలని చెప్పేసి అని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీ మనసు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒత్తిడికి లోనవుతున్నారా? మీరు నరేంద్ర మోడీ చెప్తే వింటున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తే వింటున్నారో మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న మాల సంఘాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీని అధికారం కోల్పోవడానికి టీడీపీని వచ్చిన పార్టీ టీడీపీ మాదిగలను ఆర్గనైజ్ చేసింది, ఎంఆర్పీఎస్ పెట్టించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు పనిచేసినా వాళ్ళు బీజేపీకి ఓట్లు వేస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా మందకృష్ణ గారు ఏ పార్టీలో మాదిగలు పనిచేయండి కానీ బీజేపీకి ఓటు వేయమని చెప్పాడు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ తీర్పు రాజకీయ ప్రభావితంతో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అయినప్పటికీ ప్రాపర్ డాటా లేదు, లెక్కలు లేవు. మేము చేసేస్తామంటే మాల సామాజిక వర్గం ఊరుకోదు. ఏదైనా శాస్త్రీయంగా చేయాలి, ఏదైనా డిస్కస్ చేయాలి, మాల మేధావులతో చర్చించాలి, మాల సంఘాలతో చర్చించాలి. మాల సామాజిక వర్గానికి 0.01% రాకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రం అగ్నికుండంగా మార్చడానికి కూడా మా మాల సంఘాలు సిద్ధంగా ఉంటాయని గుర్తు చేస్తూ, మాలలుగా మేము అన్ని కులాలతో పనిచేస్తాం, అన్ని సామాజిక వర్గాలను చైతన్యం చేస్తాం. ఎవరికి నష్టం చేసిన చరిత్ర ఈ మాల సామాజిక వర్గానికి లేదు. ఈ హైదరాబాద్ నిర్మాణం మాది. తెలంగాణలో ప్రతి ఉద్యమానికి మేమే నాయకత్వం వహించాం. అందరూ దళితులంతా అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. కానీ 30 సంవత్సరాలుగా నాకు అన్యాయం జరిగిందని ఆయన ఒక్కోడే రాజకీయ లబ్ధి పొందాడు మందకృష్ణ. మాదిగలు కూడా ఆయనతో లేరనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. 30-40 మంది విడిపోయారు, పార్టీలు పెట్టుకున్నారు. వాళ్ళను కూడా ఎదగకుండా చేసింది ఆయన. దీని వెనకాల నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఉన్నారు. రేవంత్ అన్న మిమ్మల్ని కూడా అనుమానపడే పరిస్థితి ఉంది. మీరు కూడా చంద్రబాబు చెప్పినట్టు, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వింటున్నారా అని మాల సామాజిక వర్గం తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు.